మైక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. అలాగే సామాజిక సేవ మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. ఎదురు చూసిన విషయాలలో కొంత భాగస్వామికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాలు, వారి యొక్క తోబుట్టువులకు సంబంధించి మీ యొక్క సలహా సంప్రదింపులతో వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, వారికి ఏదైనా మీరు సహకరించడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే ప్రయాణాలు, అలాగే వ్యక్తిగత అభివృద్ధి, సంఘంలో గుర్తింపు, గౌరవం వారికి మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. అలాగే మీ ఆలోచనలు, మీతో సంప్రదింపులు, మీ యొక్క ఆలోచనల పరంగా సలహాల పరంగా ముందుకెళ్ళడానికి వారు కృషి చేయడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంటుంది. కుంభరాశి. మైక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలో వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కుంభరాశిలో మనకి తెలిసిన నక్షత్రాలు ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన చికాకులకి అవకాశం అనేది ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడినా ఆశ్చర్యపడక్కర్లేదు. అలాగే ఆకస్మికమైన ఖర్చులు, ఆరోగ్యపరమైన విషయాలు, మానసిక చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది. వాటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. అనవసరమైన ఖర్చులు అనుకోని ప్రణాళికాపరంగా లేకుండా ముందుకు వెళ్ళిపోయే పరిస్థితులు వస్తున్నప్పటికీ ఆత్మీయుల సంప్రదింపులతో వాటిని అధిగమించే విధంగా కృషి చేయాలి. ముఖ్యంగా గృహ వాతావరణానికి సంబంధించిన విషయాలు కొంత మీకు చికాకును కలిగించే విధంగా ఉండడం వల్ల సౌకర్య లోపాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, కొంత చికాకును కలిగించే విధంగా ఉన్న వాగ్వాదాలకు లోను కాకుండా స్థిమితంగా ఉంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ మౌనంగా ఉంటూ సమస్యలను అధిగమించే ధోరణిలో ఆలోచనలు చేయాలి. మీనరాశి. మైక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశిలో వచ్చిన నక్షత్రాలు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీ ఈ యొక్క మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు బాగుంటాయి. అలాగే సంఘంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. నూతన అవకాశాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామికి అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. వారితో మీ కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది. వారి యొక్క కమ్యూనికేషన్తో కూడా వారికి నూతన అవకాశాలు, ప్రయాణాలు, అలాగే ఈ యొక్క దూర ప్రయాణాలు లాంటి వాటికి కూడా అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు వృత్తిపరమైన విషయాల్లో ప్రయాణాలు చేస్తూ అలాగే అభివృద్ధిని పెంపొందించుకుంటూ ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో చక్కగా పరిస్థితులను అనుకూలంగా పెట్టుకుంటూ వారితో సంప్రదిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది.